నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. హెడ్లైన్స్ చూద్దాం. 5 ఏళ్లలో అనేక కార్యక్రమాలు చేపట్టాం, కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశామన్న మంత్రి ధర్మాన. జగన్ ప్రభుత్వంలో సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు, ముస్లింల సంక్షేమాన్ని సర్కారు విస్మరించిందన్న కాల్వ. వైసీపీని అంతమొందించడానికే కూటమి, జగన్కు వ్యతిరేకంగా ఓటు వేయాలన్న బీటెక్ రవి. చిత్తూరు జిల్లాలో 10th విద్యార్థిపై మూకుమ్మడి దాడి, స్థానికులు వారిస్తున్నా వినకుండా చితకబాదిన యువకులు. కనీస మద్దతు ధర కోసం రైతులు నిరసన, మోదీ మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారని ఆగ్రహం. ఏపీలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. సుందర శ్రీకాకుళం నిర్మాణం అందరి లక్ష్యమని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో 275 కోట్లతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. అన్ని రంగాల్లో అగ్రగామి సంస్థగా శ్రీకాకుళం నగరపాలక సంస్థను తీర్చిదిద్దే ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. అంతకుముందు శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ పాలనను అంతమొందించడానికి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి అన్నారు. పులివెందులో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజ్ ఇంకా పూర్తి కాలేదన్నారు. రాబోయేది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కాబట్టి తర్వాత ప్రారంభోత్సవం చేస్తే వారి పేర్లు ఉండవనే ఉద్దేశంతో హడావిడిగా ప్రారంభించారని ఆయన తెలిపారు. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన రాజకాలను 17వ తేదీన మోదీ సభలో అన్ని వివరిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ జగన్కు వ్యతిరేకంగా ఓటు వేయాలన్నారు. వైసీపీ హయాంలో రైతులకు చాలా అన్యాయం జరిగిందన్నారు. హాస్పిటల్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు, హడావుడిగా కంప్లీట్ చేశారు. రేపొద్దున వచ్చేది భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి కాబట్టి అప్పుడు మేము అంటే ఈ రోజు అప్పుడు వాళ్ళు ప్రారంభోత్సవం అది చేసుకునే దానికి మీకు వీలుండదని హడావిడిగా వాళ్ళ పేర్లు దాని మీద ఉండాలని చెప్పి ప్రారంభోత్సవం చేశారని మేము చెప్పడం జరిగింది. వాళ్ళు కళాశాల కాదు హాస్పిటల్ చేశామన్నారు. మేము ఇప్పుడు కూడా అందరికీ చెప్తున్నాం, హాస్పిటలే కానీ నిజంగా చేసేది పూర్తి స్థాయిలో ఉంటే, వాస్తవంగా నేను కూడా షుగర్ పేషెంట్నే, ఇప్పుడు పోతా అక్కడ నాకు షుగర్ టెస్ట్ చేయమనండి. అక్కడ నేను ఆ రోజు వాళ్ళు ఓపెనింగ్ చేసిన రోజు కడపోయేటప్పుడు చూస్తుంటే దానికి తాళాలు వేసి పెట్టారు. అది హాస్పిటల్ ఓపెనింగ్ చేసి తాళాలు వేయాల్సిన పని ఏముంది? అంటే పేషెంట్ ఎవరైనా 10 మంది పేషెంట్లను తీసుకోకపోతే వాళ్ళకి వైద్యం చేయమనండి. ఇట్లా ప్రజలను మభ్యపెడుతూ మేము అది చేసినాం ఇది చేసినాం అనేది దయచేసి మానుకొని వాస్తవాలతో ప్రజల దగ్గర ఉందని మీ ద్వారా మున్సిపల్గా జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలనకు అంతం జరిగినట్టే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ పులివెందుల్లో ఏదైతే వారి కార్యకర్తలకే లబ్ధి చేకూర్చే విధంగా అనేక కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం, మొన్నటి వరకు మోటార్ సైకిల్ తిరిగే వాళ్ళు ఈ రోజు పెద్ద పెద్ద కార్లలో తిరిగే పరిస్థితి మనం పులివెందులో చూస్తా ఉన్నాం. అంటే ఏ విధంగా దోచుకున్నారో మనకు అర్థమవుతోంది. ఈ రోజు ఇక్కడ అభివృద్ధి పనులని చెప్తున్నారు. సింహాద్రిపురంలో దాదాపు వైసీపీ ప్రభుత్వం ముస్లింల సంక్షేమాన్ని విస్మరించిందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. రాయదుర్గం నియోజకవర్గం కనీకల్ మండలంలో టీడీపీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా, రక్షణగా ఉంటారని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసరాల సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 50,000 మెజార్టీకి తగ్గకుండా విజయం సాధిస్తామని కాల్వ ధీమా వ్యక్తం చేశారు. మైనార్టీలు ఈసారి ఎక్కువగా ఆదరిస్తా ఉన్నారు. దీనికి కారణం మైనార్టీల్లో మెజార్టీ కుటుంబాలు ఏ పూట కాపూట పని చేసుకొని బతికే కుటుంబాలు, కష్టపడి పని చేసుకొని జీవనం సాగించే ముస్లిం మైనార్టీలు ఈ జగన్ ప్రభుత్వంలో బాధితులుగా మారినారు. పెరిగిన నిత్యావసరాల ధరలు, 9 సార్లు పెంచిన కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు, గ్యాసు, డీజిల్, పెట్రోలు, జగన్ ప్రభుత్వంలో పెరగంది ఏదీ లేదు. చివరికి మద్యం రేట్లను కూడా విపరీతంగా పెంచాడు. ఈ రకంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలపైన జగన్మోహన్ రెడ్డి
బోరబండలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. యువత శారీరకంగా దృఢంగా ఉండాలనే లక్ష్యంతో జిమ్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. బోరబండ సైడ్ 3 బీకర్ సెక్షన్ అంబేద్కర్ నగర్లో పవర్ బోర్ను కూడా ప్రారంభించారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరేగూడెం గ్రామంలో భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సేగౌడ్ వినూత్న ప్రచారాన్ని చేపట్టారు. ఎడ్లబండిపై ఊరేగుతూ గ్రామానికి వచ్చిన ఆయన రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించి అయోధ్య రామ మందిరానికి వెళ్లొచ్చిన భక్తుల స్వీయ అనుభవాలను తెలుసుకున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. గ్రామంలో మాకింత కార్యకర్తలు ఉన్నారు. 100% మునుగోడులో భువనగిరి కోట మీద కాషాయం జెండా ఎగురుడు 100 కాదు 1000% ఖాయం. మోడీ 400 సీట్ల గెలుపులో భువనగిరి కూడా ఉండబోతుంది. అందులో ఆపడానికి ఎవరి తరం కాదు. ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లా నాయకులు ఈ యొక్క గత 30 ఏళ్లుగా ఎమ్మెల్యేలు అయినరు, ఎమ్మెల్సీలు అయినరు, ఎంపీలు అయినరు, మంత్రులు అయింది. కానీ నల్గొండ కానీ భువనగిరి పార్లమెంట్ కానీ చేసింది 0. గ్రామంలో మాకింత కార్యకర్తలు ఉన్నారు. 100% మునుగోడులో భువనగిరి కోట మీద కాషాయం జెండా. మహిళల జీవితాల్లో వెలుగులు నింపే ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మంజీరా జిలానీ అన్నారు. సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఆర్థిక సహాయం అందించారు. ఆర్థికంగా వెనుకబడిన కులాలకి పథకం ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని కలెక్టర్ అన్నారు. 100% మనసు ప్రభుత్వంలో ఉన్న వారికి ఉండాలి. వాస్తవంగా చెప్పాలి అంటే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానీ 65,618 మంది అయితే ఏపీ ప్రజల వరప్రదాయనిగా అల్లూరి జిల్లా మన్యం మణిహారంగా విద్యుత్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది మోతుగూడెం ఏపీ జెన్కో జల విద్యుత్ కేంద్రం. కరెంటు కొరత తీర్చడమే కాదు, అన్నదాతలకు సాగునీరు అందిస్తూ వారి ముఖంలో చిరునవ్వులను చిందిస్తోంది. వెలుగు జిలుగులతో ఉత్తరాంధ్ర ప్రతిష్టను దేశం నలుమూలలా చాటుతూ 1, 2 కాదు 48 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీకోసం మోతుగూడెం జల విద్యుత్పై ప్రత్యేక కథనం. జల విద్యుత్ ఉత్పత్తికి వరంగా మారింది సీలేరు ప్రాజెక్ట్. ఏపీలో కరెంటు కొరతను అధిగమించేందుకు ఈ నదిపై 4 విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించింది కేంద్ర ప్రభుత్వం. అనంతగిరి కొండల్లో పుట్టి మార్చ్ఖండ్ మీదుగా ప్రవహిస్తూ ఆంధ్ర, ఒడిశా సరిహద్దులను తాకుతూ 320 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది సీలేరు నది. అయితే సీలేరు ప్రవాహం ఎంతో వేగంగా ఉండడంతో ఈ నదిపై మార్చ్ఖండ్, ఎగువ సీలేరు, డొంకరాయ్, దిగువ సీలేరు ప్రాంతాల్లో జల విద్యుత్ కేంద్రాలను నిర్మించారు. సీలేరు విద్యుత్ కేంద్రాలలో ఒకటైన మోతుగూడెం విద్యుత్ కేంద్రం థర్మల్ విద్యుత్ కేంద్రాలతో పోటీ పడుతూ కరెంట్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డులను తిరగరాస్తుంది. ఈ ప్రాజెక్టును 1976 మార్చి 28న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అయితే ఈ విద్యుత్ కేంద్రంలోని 1-2 యూనిట్లను రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో 1976లో నిర్మాణం చేయగా ఆ తర్వాత 1977, 78లో 3-4 యూనిట్లను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో BHEL సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టారు. ఈ 4 యూనిట్లలో ఒక్క యూనిట్ నుంచి 115 మెగావాట్ల చొప్పున 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇక్కడ నుంచి 4 ఫీడర్స్ ద్వారా ఏపీ పవర్ గ్రిడ్ కు, అక్కడి నుంచి 33 కేవీ, 11 కేవీ లైన్ల ద్వారా రాష్ట్రంలోని వివిధ గ్రిడ్లకు విద్యుత్ సరఫరా అందుతుంది.
ఈ జల విద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలోనే అదనంగా 230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం 5-6 యూనిట్ల నిర్మాణానికి అప్పట్లోనే అన్ని టనల్ పనులు పూర్తి చేసి ఆపేశారు. మళ్ళీ 48 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఈ 2 యూనిట్ల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించడంతో హైదరాబాద్కు చెందిన షిరిడి సాయి ఇంజనీరింగ్ కంపెనీ సుమారు 430 కోట్ల వ్యయంతో టెండర్ను దక్కించుకొని పనులు ప్రారంభించింది. పొల్లూరు వద్ద ఈ 5-6 యూనిట్లకు సంబంధించి పెన్ స్టాక్ పైప్ లైన్ పనులు గత ఏడాది నుండి శరవేగంగా జరుగుతున్నాయి. విశేషం ఏమిటంటే అప్పట్లో ఈ 4 యూనిట్లకు పెన్ స్టాక్ పైప్ లైన్ నిర్మించిన పెన్ కంపెనీయే ప్రస్తుతం జరుగుతున్న 5-6 యూనిట్ల పనులను చేపడుతుంది. సీలేరు నది కేవలం విద్యుత్ ఉత్పత్తికే కాదు, వ్యవసాయం రంగానికి తోడ్పడుతుంది. 16 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఉభయ గోదావరి జిల్లాల్లో రబీ పంటకు సాగునీరు అందిస్తోంది. సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న నీటి పారుదల శాఖ ఆదేశాల మేరకు సీలేరు నది నుంచి ఏటా 10 టీఎంసీల నుంచి 27 టీఎంసీల వరకు సాగునీటిని అందిస్తున్నారు. సీలేరు కాంప్లెక్స్ పర్యటనలకు కూడా ఆకర్షిస్తుంది. అంతేకాదు చిత్రరంగానికి కూడా ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకం. ఏపీ ఈసెట్ ఎంట్రన్స్ పరీక్షలు 2015 నుంచి 2023 వరకు విజయవంతంగా నిర్వహించామన్నారు జేఎన్టీయూ వీసీ శ్రీనివాసరావు. ఈ అకాడమీకి సంబంధించి నెల 15 నుంచి ఏపీ ఈసెట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చన్నారు. ఆలస్య రుసుము 5,000 రూపాయలతో మే నెల 2 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చన్నారు. మే నెల 8న ఎంట్రన్స్ పరీక్ష మొదలవుతుందన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు 2 సెషన్స్లో పరీక్షలు నిర్వహిస్తామని అనంతపురంలో వీసీ వెల్లడించారు. బీఎస్సీ గణితం పాస్ అయిన విద్యార్థులు బీటెక్ మరియు బీఫార్మసీ కోర్సెస్ లో 2వ సంవత్సరంలోకి ప్రవేశం పొందటానికి నిర్వహించే ఏపీ ఈసెట్ 2024 బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఈ సంవత్సరం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపూర్కు అప్పగించింది. ఈ విశ్వవిద్యాలయం ఇది వరకు అంటే 2015 నుంచి 2021 వరకు వరుసగా 7 సార్లు ఏపీ ఈసెట్ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించింది. ఈ సంవత్సరం మొత్తం 14 బ్రాంచెస్ లో ఈ ఎగ్జామినేషన్ ని మనం కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈ ఎగ్జామినేషన్ ఏపీ ఈసెట్ 2024 8/5/2024 బుధవారం రోజున 2 సెషన్స్ లో కండక్ట్ చేస్తాము. ఉదయం సెక్షన్ 9 నుంచి 12 గంటల వరకు ఉంటుందండి. ఆఫ్టర్నూన్ సెషన్ 2:30 నుంచి 5:30 వరకు ఉంటుంది. మొత్తం 14 కోర్సెస్ లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. డిప్లొమా పాస్ అయిన విద్యార్థులు మరియు బీఎస్సీ గణితం పాస్ అయిన విద్యార్థులు బీటెక్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. వీకోట మండలంలో జనసేన ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సర్కిల్ నుంచి పలమనేరు వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ సర్కిల్ వద్ద అన్నదాన కార్యక్రమం, హాస్పిటల్స్లో గర్భిణీ స్త్రీలకు పాలు, పళ్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపడానికి యువత సిద్ధంగా ఉన్నారని జనసేన నాయకులు అన్నారు. సందర్భంగా ఈరోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో రాబడి పెరిగింది. పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా రాజకీయాలు చేయాలని, ప్రజలకు సేవ చేయాలని కోట్లాది రూపాయల సినిమాలు సంపాదించే ఉంటే కూడా రాజకీయ భాగంగా జనసేన పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా స్వచ్ఛమైన పాలన అందించాలని ఉద్దేశం ఇచ్చారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన, బీజేపీ అన్ని కలిపి మన ఆంధ్రప్రదేశ్ ని తయారు చేయాలని జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని వీకోట మండలంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథులుగా మన టీడీపీ సీనియర్ నాయకులు రామచంద్రన్ గారు, నియోజకవర్గ నాయకులు దిలీప్ గారు, మండల కమిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరు, మండల కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు సోము గారు మరియు భాస్కరన్ గారు, మన షణ్ముఖం, అయాజ్, ప్రతి ఒక్క మన కార్యక్రమానికి సహకరించి అందజేసినందుకు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు సంస్థాగతంగా నిర్మాణం జరిగింది. ఉమ్మడిగా ఒత్తులో భాగంగా ఈసారి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి అధికారాన్ని చేతికించుకుంటామని, అధికారం సాధిస్తామని ప్రమాణం చేస్తున్నాము. జై జనసేన. రాబోయే ఎన్నికల్లో జమ్మలమడుగులో నిలబడే అభ్యర్థి
అభ్యర్థిని గెలిపించుకుంటామని జనసేన నాయకులు స్పష్టం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేశారు. పొత్తులో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరికి అవకాశం ఇచ్చినా వారిని గెలిపించుకుంటామని వారు చెప్పారు. 11వ ఆవిర్భావ సందర్భంగా జమ్మలమడుగులో స్వచ్ఛందంగా మా జన సైనికులందరూ వచ్చి ఈ ర్యాలీని జయప్రదం చేయడం జరిగింది. అలాగే మా జనసేన నాయకుని యొక్క ఆశయాలు లక్ష్యాల గురించి మేము మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఈ పొత్తులో భాగంగా ఈ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎవరికి ఇచ్చినా కానీ మా జన సైనికులు ఆ పార్టీకి సపోర్ట్ చేసి గెలిపిస్తామని, అలాగే మేము పోటీ చేసే దగ్గర ఇది పొత్తులో భాగంగా తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ కలిసికట్టుగా మా జనసేన గారిని గెలిపిస్తారని కోరుకుంటూ ఈ సభకు స్వచ్ఛందంగా విచ్చేసిన ప్రతి ఒక్క జన సైనికులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. జనసేన 11వ ఆవిర్భావ సందర్భంగా జమ్మలమడుగులో స్వచ్ఛందంగా మా జన సైనికులందరూ వచ్చి ఈ ర్యాలీని జయప్రదం చేయడం జరిగింది. అలాగే మా జనసేన నాయకుని యొక్క ఆశయాలు లక్ష్యాల గురించి మేము మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఈ పొత్తులో భాగంగా ఈ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎవరికి ఇచ్చినా కానీ మా జన సైనికులు ఉస్మానియా ఫౌండేషన్ భవన్కు ఓయూవీసీ రవీందర్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో మరొక మైలు రాయికి బీజం పడిందని వీసీ రవీందర్ యాదవ్ అన్నారు. 106 సంవత్సరాల చరిత్రలో కొందరి కృషి వల్ల అలుమ్ని అసోసియేషన్ యాక్టివిటీ జరుగుతుందన్నారు. తాము వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకున్న 21వ పాయింట్ ఎజెండాలో భాగంగా వచ్చే 10 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు చేపట్టాలనేది ఒక ప్రణాళిక రూపొందించుకున్నామన్నారు. అందులో భాగంగానే ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఫౌండేషన్ ద్వారా భారతదేశంలో ప్రపంచంలోని పూర్వ విద్యార్థుల నుండి ఫండ్ సేకరించి వాటిని వివిధ రూపాల్లో యూనివర్సిటీ అభివృద్ధికి ఉపయోగిస్తామన్నారు. ఈ ఫండ్స్కు ట్యాక్స్ ఎగ్జామ్ కూడా ఉంటుందన్నారు. ఈ ఫౌండేషన్కి ఎవరైతే విరాళాలు అందిస్తారో వారి యొక్క పేర్లను ఆయా బిల్డింగ్లకు, ఆయా రూమ్లకు పేరు పెట్టడం జరుగుతుందని వీసీ చెప్పారు. మరొక మైలురాయి ఈరోజు పడింది. 106 సంవత్సరాల ఉస్మానియా చరిత్రలో చాలామంది కృషి వల్ల అలుమ్ని అసోసియేషన్ దాని యొక్క యాక్టివిటీస్ కొంత మేరకు జరగడం జరిగింది. ఈ ప్రయత్నం ఇంతకుముందు కూడా కొంత జరిగింది కానీ అది కార్యరూపం దాల్చలేదు. కానీ మేము వచ్చిన తర్వాత మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక 21 పాయింట్ ఎజెండాలో భాగంగా ఏ కార్యక్రమాలు చేపట్టాలనో ఈ వచ్చే 10 సంవత్సరాలకు గాను ఉండేటువంటి ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. ఆ ప్రణాళికలో భాగంగా ఈ యొక్క ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేయాలి. ఆ ఉస్మానియా ఫౌండేషన్ యొక్క లక్ష్యం ఏంటి కనుక చూసినట్లయితే దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి కానీ ప్రపంచంలో ఉన్నటువంటి కానీ భారతదేశంలో ఐఐటీలు, ఐఎంలలో, సెంట్రల్ యూనివర్సిటీలలో ప్రతి యూనివర్సిటీలో కూడా ప్రతి ఐఐటి, ఐఎంలో కూడా ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుని వాటిని అభివృద్ధికి దోహదం చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో మరొక మైలురాయి ఈరోజు పడింది. 106 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో చాలామంది కృషి వల్ల అలుమ్ని అసోసియేషన్ దాని యొక్క యాక్టివిటీస్ కొంత మేరకు జరగడం జరిగింది. ఈ ప్రయత్నం ఇంతకుముందు కూడా కొంత జరిగింది కానీ అది కార్యరూపం దాల్చలేదు. హైదరాబాద్ కుకట్పల్లి మలేషియన్ టౌన్షిప్లో వరల్డ్ కిడ్నీ డేను అపోలో డయాలసిస్ నిర్వహించింది. కిడ్నీ ప్రాముఖ్యత, పరిరక్షణకై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలువురు మాట్లాడారు. అధికంగా మెడిసిన్ వాడకం వల్ల కిడ్నీ చెడిపోయే ప్రమాదం ఉందని ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ రావు రోజు కొంత సమయం వ్యాయామం, క్రీడలకు కేటాయించాలని కోరారు. 4 నెలలకోసారి కిడ్నీ పరీక్షలు తప్పనిసరన్నారు. అనంతరం ఉచిత కిడ్నీ పరీక్షలు నిర్వహించింది సంస్థ. సో ఈ వరల్డ్ కిడ్నీ డే రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటుంది సేఫ్ మెడికేషన్ ప్రాక్టీస్. సేఫ్ మెడికేషన్ ప్రాక్టీస్ అంటే చాలాసార్లు మనకు తెలియకుండానే అనవసరమైన మందులు తీసుకుంటూ ఉంటాం. దీనివల్ల మన బాడీలోని అవయవాలు చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ కిడ్నీస్. మనం చూసే కిడ్నీ వ్యాధుల్లో ఆల్మోస్ట్ 10 to 15% అన్నెసరీ మెడికేషన్స్ వల్ల, అన్నెసరీ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీలు పాడైపోయి డయాలసిస్, ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళే ఉంటారు. సో ఎప్పుడైనా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక ఒక 4 సూత్రాలు ఉంటాయండి. ఒకటి హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ ఈటింగ్ అండ్ రెగ్యులర్ చెకప్స్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో ఈ 4 పాటిస్తే మనకు ఆరోగ్యం కానీ కిడ్నీలు కానీ చాలా బాగుంటాయి. సో మనం ఈరోజు స్పెసిఫిక్గా చెప్పదలుచుకుంది సేఫ్ మెడికేషన్ ప్రాక్టీస్ గురించి. అంటే అన్నెసరీ మందులు తీసుకోకూడదు అండ్ మీరు ఏదైనా మందులు
పలు గ్రామాలకు పోస్ట్ ఆఫీస్ ద్వారా వచ్చిన వాటిని బట్వాడా చేయకుండా సిబ్బంది తగలబెట్టిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో చోటు చేసుకుంది. పట్టణంలోని న్యూ మిలీనియం టౌన్షిప్ దగ్గర గ్రామీణ డాక్ సేవక్ సిబ్బంది శ్రీధర్ పోస్టు ద్వారా వచ్చిన ఎల్ఐసి డాక్యుమెంట్స్, ఆధార్ కార్డులు డెలివరీ చేయకుండా నిర్మానుష్య ప్రాంతంలో వాటిని తగలబెడుతుండగా స్థానికులు పట్టుకున్నారు. ఎందుకు తగలబెడుతున్నావని స్థానికులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. మనం ఎందుకంటే పెట్టినావు మోత్కులగూడెము ఆగులపల్లి మెయిన్ రోడ్ మహబూబ్ నగర్ జడ్చర్ల బ్రాంచ్కి వెళ్ళొచ్చినాయి. ఇవన్నీ ఏం పేరు టోకల అంజిరెడ్డి. కేంద్ర ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని, వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు మహాధర్నా నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మరోసారి ప్రజలను మోదీ గ్యారెంటీ పేరుతో మోసం చేసేందుకు సిద్ధమయ్యారని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డే కొత్తపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు మృతదేహానికి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దంపతులు పూలమాల వేసి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుధాకర్ రావు తండ్రి యతిరాజారావు ఆశీస్సులతో తాను ఎర్రబెల్లి సుధాకర్ రాజకీయ ప్రవేశం చేశామన్నారు. 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి టీడీపీలో తమదైన శైలిలో ముందుకెళ్లామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మాజీ మంత్రి యతిరాజారావు వారసుడిగా, రాజకీయ నాయకుడిగా, వైద్యుడిగా వృత్తిలో తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. ఇవి జిల్లా డైరీ విశేషాలు. నమస్తే.